ప్రధానంగా ఈ వార్త కనిపిస్తుంది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. సన్న వడ్లకు ₹500 బోనస్ అంట. సో పబ్లిక్ అడుగుతూ ఉన్నారు, సన్న వడ్లకి ₹500 బోనస్ ఇస్తా అంటే ఆనాడు సన్న వడ్లు ఎవరైతే పండిస్తారో వాళ్ళే ఓటేస్తుండేదా కాంగ్రెస్ పార్టీకి? మరి దొడ్డు వడ్లు పండించడం వల్ల పరిస్థితి ఏందని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కంటే ముందు చెప్పేది ఉండే, సన్న వడ్లకే మేము ₹500 బోనస్ ఇస్తామంటే ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో, సన్న వడ్లను పండించే రైతులు ఉంటారో వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటాయి. మిగతా రైతుల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొంటాం. కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఎస్ఏ సిఫార్సుల ప్రకారమే ముందుకెళ్తాం. రిపేర్ చేసే బ్యారేజ్ ఉంటుందో ఉండదో చెప్పలేమని కమిటీ చెప్పింది. ఎన్డీఎస్ఏ చెప్పినట్టే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల గేట్లు ఓపెన్ పెడతాం. తాత్కాలిక ఏర్పాట్లతో నీటిని లిఫ్ట్ చేస్తాం. రిపేర్ల ఖర్చంతా నిర్మాణ సంస్థలదే. అమ్మ ఆదర్శ పాఠశాల కింద గవర్నమెంట్ స్కూల్లో మౌలిక వసతులకు ₹600 కోట్లంట. విద్యా ఫీజుల నియంత్రణపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం. ఉద్యమకారులకు సన్మానం అంట. సో ఒకసారి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, మీరు మర్చిపోకుండా మేబీ. సో 6 గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ₹15,000 ఇస్తా అని చెప్పారు. సో ఆ ₹15,000 ఎక్కడ పోయిందో తెలియదు. వ్యవసాయ కూలీలకు ₹12,000 అని చెప్పారు. వరి పంటకు ₹500 బోనస్ అని చెప్పారు. ప్రజలారా ఒకసారి చూడాలి, మీరు ఒకసారి క్లియర్ ఉండి. వరి పంటకు ₹500 బోనస్ అంటారు. ఇప్పుడు ఏమంటుంది? క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత, శ్రీధర్ బాబు మంత్రి అధ్యక్షత జరిగిన తర్వాత వీళ్ళేమంటా ఉన్నారు, ఆనాడేమో ఎలక్షన్ల కంటే ముందు ₹500 బోనస్ ప్రకటిస్తామని చెప్పారు వరి పంటకు. ఆనాడే సన్న వడ్లకు ₹500 బోనస్ ఇస్తామంటే సన్న రైతులు ఎవరైతే ఉంటారో, సన్న వడ్లను పండించే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుందా? వరి పంటకు అన్నారు కాబట్టి రైతులు మొత్తం వన్ సైడు, అరే వరి పంటకు ₹500 బోనస్ ఇస్తా అంటా ఉన్నారు, రైతులకు, కౌలు రైతులకు ₹15,000 ఇస్తా ఉన్నారు, వ్యవసాయ కూలీలకు ₹12,000 ప్రకటిస్తామని చెప్పి రైతులు మొత్తం వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇప్పుడేమో మళ్ళా మాట తప్పుతున్నట్టే కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్కు మీకు తేడా ఏందండి? కేసీఆర్ కూడా ఆనాడు అట్నే అయిపోయాడు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. తర్వాత అడిగితే ఏమన్నాడు, నేను అన్ననా దళితులే నన్ను ముఖ్యమంత్రి ఉండాలని చెప్పినారు, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి. నేను ఎందుకన్నా దళితులకు 3 ఎకరాల భూమి ఉండాలని చెప్పినా అని చెప్పి. ఇప్పుడు ఒక రకంగా కేసీఆర్ని ఫాలో అవుతున్నట్టే కనిపిస్తూ ఉన్నది. 100 రోజులలో 6 గ్యారెంటీలు అన్నారు, ఏమీ అమలు అవుతా ఉన్నాయి? ఒక ఉచిత బస్సు తప్పిస్తే జీరో బిల్లు కూడా అక్కడక్కడ కూడా రావట్లే. ఉచిత బస్సు తీసుకొని వస్తే ఆటో కార్మికుల బతుకులు వాళ్ళపైన వేస్తారు. ఏం అమలవుతావని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఏమనంటే కేసీఆర్ మోసం చేసిండు, 10 సంవత్సరాలు ఆర్థిక విధ్వంసం చేసిండు, ఆగమాగా చేసింటే ఏం తెలియదా? 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలియదా? ఆనాడు ఆలోచనకు రాలేదా? ఆనాడు ఏమన్నారు, ఇదే కాంగ్రెస్ పార్టీలో ఆనాడు మేము అడుగుతూ ఉంటే మరి ఎట్లా 100 రోజులలో అమలైతే అంటే ఆల్రెడీ మాకు ప్రణాళిక ఉందండి. ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ పార్టీ రూపొందించే అవకాశం ఉంటుందా? ఒక ఆలోచన, ఒక విధానం, ఒక ప్రాసెస్ లేదు. మేము 6 గ్యారెంటీలు ఎట్లా హామీ ఇస్తామని చెప్పారు. 100 రోజులు దాటిపోయింది, 150 రోజులుగా వస్తూ ఉన్నది. ఎక్కడ పోయినాయి 6 గ్యారెంటీలు? ఆనాడేమో వరి పంటకు ₹500 బోనస్ అంటది. ఈరోజు ఓన్లీ సన్న వడ్లకే మేము ₹500 బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ, ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఏముంటుందిలే ఎప్పుడు అనుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కనిపిస్తుంది. ఎంపీ ఎలక్షన్ రిజల్ట్లో కూడా మీకు అర్థమవుతుంది మీ పార్టీ పైన ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో. రిజల్ట్స్ తర్వాత ఒకసారి అర్థమవుతుంది. ఎందుకంటే గ్రౌండ్లో నేను తిరిగినాను, దాదాపు 12 పార్లమెంట్ సెగ్మెంట్లలో నేను తిరిగిన. కాంగ్రెస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఏ తరహాలు అయితే వ్యతిరేకత ఉండేనో, మార్పు కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ పైన ఏ తరహాలు అయితే వ్యతిరేకత ఉండేనో కాంగ్రెస్ పార్టీ పైన కూడా అంతే వ్యతిరేకత ఉంది. వాస్తవాలు చెప్తే కాంగ్రెస్ పార్టీలకు ఇబ్బంది అవుతుంది. ఇంకేమంటావు నేను, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం అంట. సరే, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి బాగానే ఉద్యమకారులకు సన్మానం అంట. ఉద్యమకారులకు 200 గజాలు ఏదో భూమి ఇస్తున్నారు అనుకుంటా. ఇంతమంది ఉద్యమకారులను గుర్తించారు. అసలు ఉద్యమకారులు అంటే ఎవరు? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులకు మీరు హామీ ఇచ్చిరా? లేకపోతే మొన్న జరిగిన మార్పులో కేసీఆర్ పైన వీరోచిత పోరాటం చేసిన ఉద్యమకారులకు ఏ ఉద్యమకారులను గుర్తించారు ఇప్పటివరకు? ఎవరన్నా గౌరవించుకున్నారా ఉద్యమకారుని? ఎంతమంది లేరు? ఎవరనుకో పదవులు ఇచ్చుకున్నారు కదా, ఎంతమంది ఉద్యమకారులను గుర్తించినారు? ఇంకేమంటారు, అమ్మ ఆదర్శ పాఠశాల కింద గవర్నమెంట్ స్కూల్లో మౌలిక వసతులకు ₹600 కోట్లంట. కేసీఆర్ హయాంలో ఏమన్నారంటే కేసీఆర్ స్కూళ్ళని మొత్తం బంద్ చేసిండు, వైన్స్లు ఓపెన్ చేసి అని చెప్పారు కదా. మరి మూతపడ్డ స్కూళ్ళని ఎన్ని స్కూళ్ళు ఇప్పటివరకు రీఓపెన్ అయినాయి? ఏ స్కూల్ అయినా
కొత్తగా కట్టిన పరిస్థితి ఏమైనా కనిపించిందా, లేకపోతే కేసీఆర్ మూతపడేసిన స్కూల్ని ఏమన్నా రీఓపెన్ చేసిన పరిస్థితి ఏమైనా కనిపించిందా? ఇప్పుడు మళ్ళీ ఇక అమ్మ ఆదర్శ పాఠశాల కింద 600 కోట్లు అంట. వచ్చే వానాకాలం సీజన్ నుంచి చిన్న వడ్లకు సన్న వడ్లకు క్వింటాల్ రూపాయలు 500 బోనస్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో మిడ్ డే మీల్స్, గురుకుల హాస్టల్, రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కోసం సన్న వడ్ల సాగును ప్రోత్సహించినట్టు ప్రకటించింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరియట్లో సోమవారం మధ్యాహ్నం 3:25 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 3.5 గంటల పాటు సమావేశం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర రికమెండేషన్ రిపోర్ట్పై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లో నీటి నిల్వ ఉంచబోమని స్పష్టం చేసింది. అయితే కమిటీ సూచనలకు అనుగుణంగా రిపేర్లు చేస్తూ రైతుల కోసం రాక్ ఫార్మేషన్తో నీటిని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటును జూన్ 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. విద్యా ఫీజుల నియంత్రణపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆహ్వానించాలని తీర్మానించారు. ఆమెతో పాటు ఉద్యమకారులను కూడా పిలిచి పబ్లిక్ మీటింగ్లో సన్మానించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సమావేశ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కోమరెడ్డి వెంకరెడ్డి మీడియాకు వెల్లడించారంట. సో పబ్లిక్ మీటింగ్లో ఉద్యమకారులకు శాల్వా కప్పి సన్మానిస్తారంట. ఆల్రెడీ ఉద్యమకారులు శాల్వాలు కప్పుకొనే ఉన్నారు. దేనికి పనికొస్తాయి ఆ శాల్వలు? మీరు చేసే సన్మానం దేనికి పనికొస్తుంది? పదవుల రూపంలో గౌరవించుకోండి. కేసీఆర్ చేసే తప్పిదం అదే కదా. ఉద్యమకారులను పక్కకు జరిపి ఉద్యమ ద్రోహులని కేసీఆర్ హక్కున చేర్చుకుంటాం. అందుకే కేసీఆర్ బుద్ధి చెప్పారు. మీరు మళ్ళీ ఉద్యమకారులకు మేము శాల్వాలు కప్పుతాం, బొకేలు ఇస్తాం అంటే కాదు కదా. వాళ్ళకు కూడా రాజకీయంగా ఆనాడు ఉద్యమకారులు అంటే ఎవరు? మాకు కూడా రాజకీయ అవకాశాలు ఉండాలి, ప్రజల బతుకులలో మా పాత్ర కూడా ఉండాలని చెప్పి ఉద్యమకారులు అనుకున్నారు కదా. మరి ఎంతమంది ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు కల్పించారు? ఓయూ వేదికగా ఎంతోమంది ఉద్యమాలు చేశారు. ఏ ఉద్యమకారుడికి పదవులు ఇచ్చినారు? ఏ ఉద్యమకారునైనా గౌరవించుకున్నారా? ఒక రకంగా కేసీఆర్ని ఫాలో అవుతుంటే కనిపిస్తూ ఉంది మీ విధానాలు చూస్తూ ఉంటే. సో ఇరాన్ ఒకసారి ఈ విషయంలో ఆలోచించుకోవాలి, గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. మేము సన్న వడ్లకి 500 రూపాయలు ఇస్తామంటే ఇక మిగతా వడ్లు పండించే వాళ్ళ పరిస్థితి ఏందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ దుర్మానం హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్టు ప్రకటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ సహా మొత్తం 9 మంది మృతి. ఆదివారం అజర్బైజాన్ అటవీ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్. సోమవారం ఉదయం శకలాలను గుర్తించిన రెస్క్యూ బృందాలు. ఇరాన్లో 5 రోజుల సంతాప దినాలు. రైసీ మృతిపై ప్రపంచ నేతల సంతాపం అంట. సో ఇరాన్ ప్రెసిడెంటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిండు. సో ఒక విషాదకరమైన